విమోచనకర్త క్రీస్తు అభివందనం. విశ్వాదరణకర్త పవిత్రాత్మ వందనం. వందనం అభివందనం. బలి క్రీస్తుని ప్రేమ బలి. దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. మానవ రక్షణకై పాప విమోచనకై. మానవ రక్షణకై పాప విమోచనకై. గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి. దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి. దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవర్తలు ప్రవచించిన పరమ రహస్య బలి. తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవర్తలు ప్రవచించిన పరమ రహస్య బలి. పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై. పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై. తనయుడే అర్పించిన మహోన్నతమైన యాగం. తనయుడే అర్పించిన మహోన్నతమైన యాగం. దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి. దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. దేవా ఎల్లప్పుడూ లెక్కించలేని స్తోత్రము. దేవా ఎల్లప్పుడూ Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన పునీత శౌరి వారి భక్తులారా, నవదిన ప్రార్థనలో భాగంగా ఈ 4వ రోజున ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిని సమర్పించటానికి మన మధ్యకు విచ్చేసినటువంటి గురువులు గురుశ్రీ మలవరపు బాలశౌరి గారు మన పొరుగు విచారణ అయినటువంటి పాతరెడ్డిపాలెం విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. మనం ఆహ్వానించగానే ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించడానికి, వాక్యోపదేశాన్ని పంచడానికి మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. కావున ఫాదర్ గారికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. ఈ రోజున కొనియాడబోతూ ఉన్నటువంటి కుటుంబాల వారు మార్నేని, గుంటుపల్లి, నీలా, ఎర్రంశెట్టి, మరేదల సభ్యుల కుటుంబాల వారు. కావున ప్రత్యేకంగా ఈ కుటుంబాల కొరకు మనందరము ప్రార్థన చేసుకుందాం.
ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా మన తలంపులను, ముఖ్యంగా మన పండుగ ఘనంగా వైభవంగా జరగాలి అని మన పండుగ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. రైతుల కొరకు ప్రార్థన చేద్దాం. మరి దేవాతి దేవుడు ఎలాంటి వాన లేకుండా మరి పునీత శౌరి వారి ద్వారా మనందరినీ దీవిస్తూ ఉన్నందులకు దేవునికి స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మరి రైతులందరినీ దీవించమని, ముఖ్యంగా ఈ పండుగ జరుపుకోబోతూ ఉన్నటువంటి మనందరినీ ప్రభు దీవించమని ఈ పరిశుద్ధ దివ్యబలి పూజలో విశ్వాసంతో పాల్గొంటూ ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బయట మరి గురువు అందుబాటులో ఉన్నారు. మీరు మంచి పాప సంకీర్తనం చేసి మరి ఆధ్యాత్మికంగా పండుగకు సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గురు పొంగవులారా, మఠ కన్యలారా, ముందుగా ముట్లూరు విచారణ విశ్వాసులకు, విచారణ గురువులకు, మరి మఠ కన్యలందరికీ కూడా మరి పునీత శౌరి వారి పండుగ సిద్ధపరచు ఉండగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 9-10 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలను ఎందుకని ఉటంకిస్తూ ఉన్నానంటే, క్రీస్తుని యొక్క మార్గము నీతి మార్గము, సత్యవంతమైన మార్గము. ఈ సత్య పదములో నడవాలంటే, ఈ దేవుని మార్గాన్ని అనుసరించాలంటే అది అంత ఆషామాషిగా జరిగే ప్రయాణము కాదు. క్రీస్తుని మార్గములో, సత్యములో ప్రయాణించాలంటే ఎదుర్కోవలసిన సవాళ్ళు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు అవి అవమానాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, నిన్ను వ్యతిరేకించేవారు కావచ్చు, నిన్ను శత్రువుగా చూసేవారు కావచ్చు. అనేక రకాల సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈనాడు మనం ధ్యానించుకుంటున్న అంశము పునీత శౌరి వారు క్రీస్తు నామమున హింసలను భరించుట. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస మార్గంలో ఉండగా మనము కూడా అనేక సార్లు శోధించబడి ఉంటాం, కొన్నిసార్లు అవమానించబడి ఉంటాం. నువ్వు విశ్వాస మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని సవాళ్ళను ఎదుర్కొని ఉంటావు. అటువంటి సమయంలో క్రీస్తుని యొక్క సిలువను అంటిపెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ సత్య మార్గంలో విజయాన్ని పొందుకోగలము. ఒకవేళ మనము గనక మన జీవితంలో విశ్వాసపు సవాళ్ళను ఎదుర్కోవటం విఫలమైనట్లయితే మన్నించమని పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభుని వేడుకొందము. దావీదు కుమారా దయచూపవా, కరుణామయా కనికరించవా. దావీదు కుమారా దయచూపవా, కరుణామయా కనికరించవా. పొరుగువాని
ప్రేమించే శక్తి నీవయా, విరోధి కోసం ప్రార్థించే మనసు నీవయా. పొరుగువాణ్ణి ప్రేమించే శక్తి నీవయా, విరోధి కోసం ప్రార్థించే మనసు నీవయా. నీవే మార్గమై, నీవే సత్యమై, నీవే జీవమై నడిపించుమయా. నీవే మార్గమై, నీవే సత్యమై, నీవే జీవమై నడిపించుమయా. దావీదు కుమారా దయచూపవా, కరుణామయా కనికరించవా. దావీదు కుమారా దయచూపవా, కరుణామయా కనికరించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను దోషములను క్షమించి మనకు నిత్య జీవమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానము. శాంతి సమాధానము. ఏలినవారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా. ఏలినవారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర. నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము, నిన్ను ఆరాధించెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానము. శాంతి సమాధానము. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, దేవుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడ శ్రీ యేసువా,
దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించెడివారా లోక పాపములు పరిహరించెడివారా నిన్ను పొగడెదము మేము స్తుతించెదము మేము పొగడెదము మేము స్తుతించెదము నిన్ను ఆరాధించెదము నిన్ను ఆరాధించెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు శాంతి సమాధానము శాంతి సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే పవిత్రాత్మతో నిత్యము నింపువరా పవిత్రాత్మతో నిత్యము నింపువరా నిన్ను పొగడెదము మేము స్తుతించెదము మేము పొగడెదము మేము స్తుతించెదము నిన్ను ఆరాధించెదము నిన్ను ఆరాధించెదము ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ బోధనల ద్వారా అనేక మంది ప్రజలను నీ వైపునకు త్రిప్పుకొంటివి, వారిని నీ సొంతము చేసుకొంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీ సభ విశ్వమంతట వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని సేవకుడకు మోసే గీతమును గొర్రెపిల్ల గీతమును వాడు పారుచుండిరి. దర్శన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. దర్శన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యోహాను నేను దివ్యందు మరి యొక్క ఆశ్చర్యకరముకు సంకేతమును సూచితనే. 7 అరిష్టములు ధరించిన 7 దేవదూతలు నాకు అసట గోచరించరి. ఇవి తుది జాడ్యములు. ఏలైనా వానితో దేవుని ఆగ్రహము పరిసమాప్తమయ్యెను. అగ్నితో కూడి గాజువల మరీసు సముద్రములో విస్తరించి ఉన్న ఒక దాన్ని నేను అసలు సూచితిని.
ఆ మృగము పైనను దాని విగ్రహం పైనను గెలుపును సాధించిన వారిని సంఖ్యచే సూచింపడు నామమును గల వారిని పై విజయమును పొందిన వారిని కూడా నేను అసలు సూచితని. వారు ఆ గా సముద్రములే గోచరించు దాని తీరమున నిలబడి ఉండిరి. వారి చేతులలో దేవుడు ప్రసాదించిన వేణులు ఉండెను. దేవుని సేవకుడు మోషే గీతమును గొర్రెపిల్ల గీతమును వారి ఇట్లో పాడుచుండిరి. సర్వశక్తిమంతులకు దేవా, ఓ ప్రభు, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు, ఎంత మహిమాన్వితములు. సర్వజాతులకు చక్రవర్తి, నీ మార్గం ఎంత నిర్దోషములు, సత్యాన్వితములు. ఓ ప్రభు, నీ నామమునకు భయపడువాడు ఎవడు? నీ మహిమను ప్రకటింపక తిరస్కరించువాడెవడు? ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు. నీ సత్కార్యములు అందరకు సూచితమైనవి కనుక సర్వజాతులను నిన్ను చేరి నిన్నే ఆరాధించును. ఇదే ప్రభు వాక్కు. వందనములు. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. దేవా, ఆలకింతును ఈ శుభవేళ. దేవా, ఆలకింతును ఈ శుభవేళ. నీ శుభవచనం, నీ ప్రియవచనం, నీ ప్రియవచనం, నీ శుభవచనం. ఉదముతో మనసారా, ఉదముతో మనసారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీటి కొరకు తప్పించే ఎండిన నేలబలి, చెలయేటి నీటికై వెతకే దాహపు దుప్పిబలి. నీటి కొరకు తప్పించే ఎండిన నేలబలి, చెలయేటి నీటికై వెతకే దాహపు దుప్పిబలి. కనిపెట్టుతున్నది నా హృదయం నీ నోటి మాటకై, కనిపెట్టి ఉన్నది నా హృదయం నీ నోటి మాటకై. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నా షేరీలు చెన్నమ్మ ఈ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ వీరి కుమారుడు వేళాంగని, కోడలు మంజుల, వీరి పెద్ద కుమారుడు నితీషు,
మరియు చిన్న కుమారుడు కన్నా కార్తీక్ రోషన్ 8వ జన్మదిన వార్షికం పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ చిన్నారి బిడ్డను దేవుడు దీవించమని, ఆ బిడ్డ తన జీవితంలో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, కార్తీక్ రోషన్ను దేవుడు దీవించి ఆశీర్వదించమని, ఈ బిడ్డలిద్దరికీ చదువులలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, విద్యాబుద్ధులు అలవనట్లుగాను పునీత శౌరి వారి పేర దివ్య పూజాబలి. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 19 వరకు. ఇవి అన్నీయు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును మిమ్ములను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదించును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు. కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దేవుని బిడ్డలారా, శౌరివారి భక్తులారా, మరొకసారి మీరందరూ కూడా పండుగ సిద్ధపడుచు ఉండగా ప్రత్యేక విధముగా మీకు శుభాకాంక్షలు మరియు ఆల్ ద బెస్ట్. గడిచిన వారంలో మన మేత్రాసన గురువులందరికీ కూడా గోవా దగ్గరలో ఉన్నటువంటి సింధుదుర్గ అనే డయాసిస్లో వడకం జరిగింది. అదృష్టవశాత్తు నేను కూడా వడకంలో పాల్గొనటం జరిగింది. 21వ తారీఖున మీ విచారణ పాలక పునీతుడు, నా పాలక పునీతుడు పునీత శౌరి వారి అవశేషాలను కింద దించడం జరిగింది. 22వ తారీఖున ఆ పునీత శౌరి వారిని సందర్శించుకునే భాగ్యము నాకు దక్కింది. కొన్ని విషయాలు మీతో పంచుకుంటే వాక్యాన్ని రోజు ధ్యానాంశానికి అనుకూలముగా 22వ తారీఖున సింధుదుర్గ డయాసిస్ నుంచి గోవా రావడానికి సుమారు 70-80 కిలోమీటర్లు, 1-2 గంటల ప్రయాణం. ఉదయాన్నే మేము ఉన్నంత కూడా ఒక ఫారెస్ట్ ఏరియాలో, ఉదయాన్నే చలి ఎక్కువ, 6 గంటలకే బయలుదేరాం బస్సులో. బాగా చలి. 8:30-9 గంటలకల్లా
పుణ్యక్షేత్ర దగ్గరకు వచ్చాం. పుణ్యక్షేత్రం దగ్గరకు అక్కడి నుంచి బస్సులు లోపలికి వెళ్ళడానికి లేదన్నారు. సరే అని అందరం అక్కడ దిగి బస్సులో అంగీలు మార్చుకొని చూస్తుంటే గుడి చక్కగా కనిపిస్తూ ఉంది, ఇక్కడే కదా అని బయలుదేరాం. ఎంత వెళ్ళినా గుడి రావటంలా, ఎంత దూరం నడిచినా గుడి రావటంలా. సుమారు 1.5 కిలోమీటర్న్నర నడిచాం. ఒక 75-80 మంది ఫాదర్లము ఒక పెరేడ్ లాగా అందరం తెల్ల అంగీలు వేసుకొని వెళుతూ ఉంటే అందరూ వింతగా చూస్తూ ఉన్నారు. నడిచాము. ఒక 15 గంట నడక తర్వాత పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళాం. అమ్మయ్య, నా పాలక పునీతం ప్రాంతం వచ్చింది, ఇక చూడొచ్చలే అనుకున్నా. ముందు పూజ చేసుకొని రండి, మీకు పూజకి ఏర్పాటు చేశాము, పూజ అయిన తర్వాత సందర్శనకు మీకు ఏర్పాటు చేస్తాము అన్నారు రెక్టర్ గారు, పుణ్యక్షేత్ర రెక్టర్ గారు. సరే పూజ చేసుకుందాం అని అనుకున్నాం. పూజ ఎక్కడ అంటే పక్కనే ఉన్న చాపలు అన్నారు, పక్కనే ఉన్న చిన్న గుడిలో అన్నారు. సరే పక్కనే కదా అని అనుకున్నాం. మమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి ఒక సెక్రటరీ, ఒక లేడీ సెక్రటరీ ఆమె తీసుకొని వెళ్తున్నారు. మళ్ళీ ఇంకో 1.5 కిలోమీటర్న్నర దూరం ఉన్నది. ఎంత దూరం వెళ్ళినా శివరి వారి ఆ చిన్న చాపలు రావటంలా. మనసులో రకరకాల ఆలోచనలు. ఏంటిరా, పూజకి రావాలంటే ప్రతిరోజు ఉదయం గదిలో నుంచి లేచి 2 అడుగులు వేస్తే గుళ్ళోకి వెళ్ళేవాడిని, ఈరోజు పూజ చేయాలంటే ఒక 3 కిలోమీటర్లు నడిచినట్టుంది, కాళ్ళు నొప్పులు వచ్చినాయి. రిటైర్డ్ ఫాదర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నడిచే మార్గంలో యాంగ్లో ఇండియన్ ఎడ్వర్డ్ అని ఒక అతను ఉన్నాడు. ఆ లేడీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళటానికి అక్కడ మాకు ఏర్పాటు చేసిన అతను, 67 సంవత్సరాల వయసు. నేను మాటల్లో ఉండి, ఎడ్వర్డ్, ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్ వాకింగ్, నువ్వు నడవగలుగుతావు ఇంత దూరం అన్నా. నా వైపు చూసి ఒక నవ్వాడు. నీకు ఇబ్బందిగా లేదా, నాకు అప్పుడే కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, నీకు ఇబ్బందిగా లేదా ఇంత దూరం నడవాలంటే అని అన్నా. ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు. ఫాదర్, యు నో, ఐ ఆమ్ క్యారీయింగ్ అండ్ విట్నెసింగ్ మై ఫాదర్స్ లెగసీ అన్నాడు. ఐ ఆమ్ క్యారీయింగ్ అండ్ విట్నెసింగ్ మై ఫాదర్స్ లెగసీ. నేను నా తండ్రి నాకు ఇచ్చిన వారసత్వపు సంపదను మోస్తూ ఉన్నాను, దానికి సాక్షిగా ఉన్నాను అన్నాడు. నా తండ్రి నాకు ఇచ్చిన ఆ వారసత్వ సంపదను నేను మోస్తూ ఉన్నాను, దానికి సాక్షిగా ఉన్నాను అన్నాడు. నాకు అర్థం కాల. కమగేన్ అన్నా, మళ్ళీ చెప్పు అన్నా. ఇదే పదం చెప్పాడు. చెప్పి అన్నాడు, మా నాన్న ఒకప్పుడు ఇక్కడ వచ్చిన యాత్రికులకు వాళ్ళందరినీ కూడా ఆదరించి వారికి మార్గదర్శకాలు చేసేవాడు. ఆయన లేడు, కానీ ఆయన చూపించిన మార్గం ఉంది. ఆయన లేడు, కానీ ఆయన చూపించిన మార్గం ఉంది. ఐఎమ్ 67, నాకు 67 సంవత్సరాలు, కానీ నాకు ఇబ్బందిగానే ఉంది నడవటం. రోజుకు 6-7 సార్లు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను నేను. రోజుకి 6-7 సార్లు మీలాంటి వాళ్ళు అనేక మంది వస్తూ ఉంటారు, వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటా, పోతూ ఉంటా. నాకు ఇబ్బంది అయినా కానీ ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై ఫాదర్స్ లెగసీ. నా తండ్రి నాకు ఇచ్చిన ఆ వారసత్వాన్ని పోగొట్టుకోవటానికి, దానికి సాక్షిగా ఉండే అవకాశాన్ని నేను వదులుకోను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మన ధ్యానాంశం ఏంటి? పునీత శౌరి వారు క్రీస్తు నామమున హింసింపబడుట. క్రీస్తు నామమున హింసింపబడుట. నాకు అనిపించింది, ఫాదర్ నాకు ఈ అంశం ఇచ్చినప్పుడు, రెట్రీట్కి వెళ్ళకముందే ఫాదర్ గారు నాకు ఈ అంశాన్ని ఇచ్చారు. ఇదేంటా, క్రీస్తు నామములో మనం సంతోషంగా ఉండాలి, కానీ హింసింపబడటం అని ఇంకా పాతతరమైన అంశాలే దానిస్తున్నారే అనిపించింది. ఈ రెట్రీట్కి వెళ్ళి వచ్చిన తర్వాత, ఈ ఎడ్వర్డ్ మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది, ఈ స్టేట్మెంట్ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ కూడా ఇది నిరంతరం నిలిచి ఉండే ఒక ధ్యానాంశం అని అనిపించింది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని అనుసరించడం అంటే హింసింపబడటం ఏంటి? క్రీస్తుని అనుసరించడం అంటే హింసలేంటి? రేపొద్దున మిమ్మల్ని పిలిచి మీ చేతులు నరికేస్తాను, గుడికి రండి అందరూ అంటే వస్తారా? రారు కదా. రావు. కానీ మనందరం నిజమైన విశ్వాస మార్గంలో ఉన్నప్పుడు అటువంటి మార్గంలోనే ఉన్నాం. మనం గ్రహించుకోలేము, కానీ అటువంటి మార్గంలోనే ఉన్నాం. క్రీస్తు కొరకు హింసింపబడటం అంటే ఏదో కాసేపు వచ్చి పూజలో పాల్గొని ఆరాధన చేసి దివ్యసత్ప్రసాదం తీసుకొని అమ్మయ్య ఈరోజు టైం టేబుల్ ముగిసింది అని అనుకోవటం కాదు.
అనుకోవటం కాదు. ఎడ్వర్డ్ అన్నాడు ఒక మాట, ఏమన్నాడు? ఐఎమ్ క్యారియింగ్ అండ్ విట్నెసింగ్ మై ఫాదర్స్ లెగసీ. నా తండ్రి నాకు ఇచ్చిన వారసత్వానికి సాక్షిగా ఉన్నాను, దాన్ని మోస్తూనే ఉంటానన్నాడు. ఈరోజు సువిశేష పట్టణంలో కూడా ప్రభు ఒక మాట అన్నాడు. 13వ వచనంలో చదవండి. లూకాసు సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో, ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. ఏంటిది? సాక్షులుగా ఉండవలసిన సమయము. క్రీస్తునందు హింసలు భరించాలంటే, క్రీస్తు నామంలో హింసలు పొందుకోవాలంటే అందరికి దక్కే భాగ్యము కాదది. ఎవడైతే క్రీస్తుకు సాక్షిగా ఉండాలనుకుంటాడో, ఎవడైతే క్రీస్తు అందించిన వారసత్వపు మార్గంలో నడవాలనుకుంటాడో, ఎవడైతే క్రీస్తు అందించిన నిత్య జీవపు మార్గాన్ని పొందుకోవాలనుకుంటాడో వాడు మాత్రమే పొందుకునే ధన్యత, వాళ్ళు మాత్రమే పొందుకునే గొప్ప భాగ్యం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము మనం సువిశేష పట్టణాన్ని అంతా ధ్యానించుకున్నట్లయితే, ఈరోజు నేను పునీత శౌరి వారిని చూసినప్పుడు, నేను ఆ సందర్శన, ఈరోజు వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే అంత కూడా సరిపోలినట్టు అనిపించింది నాకు. ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు అక్కడ చెప్పవలసిన దాని గురించి మీరు విచారపడకూడదు. ముందుగానే ప్రీ ప్లాన్స్ అవసరం లేదు. రేపు పొద్దున నేను రెడ్డిపాలెం వెళ్ళబోతున్నాను, అక్కడ మీటింగ్ ఉంది, అక్కడ ఏమైద్దో, ఎవరిని అడ్డుకుంటారేమో, ఇవన్నీ నీకు అనవసరం. ఈ మాటలన్నీ నీకు అనవసరం, ప్రణాళికను అనవసరం. నువ్వు దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళుతున్నావా? వెళ్ళు. ముట్లూరులో బోధించాలి, ఆ ప్రసంగం వరకు బోధించి వెళ్ళు. అక్కడ స్వీకరించేవారెవరు, వ్యతిరేకించేవారెవరు, వినేవారెవరు, వినని వారెవరు, ఇవన్నీ నువ్వు ఆలోచించవలసిన పని కాదు. ఇవన్నీ ముందుగానే విచారింపవలసిన పని కాదు. తర్వాత వాక్యం వింటూ ఉన్నాం. విరోధి మీకు ఎదురాడుటకు, మిమ్మల్ని ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మల్ని పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తం మిమ్మల్ని అందరూ ద్వేషించరు. కానీ మీ తల వెంట్రుక కూడా శౌరివారి వద్ద నేను చూసిన సంఘటనలు ఇవే. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుమారు 475 సంవత్సరాలు అవుతుంది వారు మరణించి. మామూలుగా మనం జీవించి ఉంటేనే చిన్న గాయమైతే ఆ గాయమైన దగ్గర మన శరీరము కుళ్ళిపోతుంది, గాయమవుతుంది, పురుగులు పడుతూ ఉంటుంది. అవునా? జీవించి ఉండగానే, జీవం ఉండగానే, నీకు ఇమ్యూనిటీ, నిరోధక శక్తి ఉండగానే, అన్నీ ఉండగానే నీ శరీరము గాయం పాలు అవుతుంది. ఇన్ని రకాల పరిణామాలకు దారితీస్తుంది. వారు మరణించి 475 సంవత్సరాలు. వారి దేహం ఇంకా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏమిటా ఈ వింత అంటే, వీరు క్రీస్తుకు సాక్షిగా జీవించారు. క్రీస్తుకు సాక్షిగా జీవించారు. మనం అనుకుంటూ ఉన్న శౌరి వారు, మనం ఎప్పుడైనా పునీతుల జీవితాలను గమనించినప్పుడు ఎక్కువ ఏం ధ్యానిస్తూ ఉంటాం? అంతోని వారి జీవితము, వారు చేసిన అద్భుతాలు, శౌరి వారి జీవితము, వారు చేసిన అద్భుతాలు, లేకపోతే మదర్ తెరీసా గారు ఆమె చేసిన గొప్ప కార్యాలు, ఇవి మాత్రమే చూస్తూ ఉంటాం. ఈ గొప్ప కార్యాలు చేయటానికి, ఈ అద్భుతాలు చేయటానికి, దేవునికి సాక్షులుగా మార్చటానికి వారు ఎంత బాధను దిగమింగారో, ఎన్ని శ్రమలను అనుభవించి ఉన్నారో, ఎన్ని అవమానాలు పొందుకున్నారో, ఎన్ని శోధనలను అధిగమించి ముందుకు వచ్చారో మనం మర్చిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, సాక్షిగా ఉండటం అంటే ఆషామాషి కాదు. పునీత శౌరి వారి జీవితాన్ని ధ్యానించుకున్నట్లయితే నాకంటే మీకు బాగా తెలుసు. సంవత్సరాలుగా, సెంచరీలుగా ఈ పాలక పునీతుని దేవాలయం వెలిసినప్పటి నుంచి ఆయన జీవితాన్ని మీరు ధ్యానించుకుంటూనే ఉంటారు. అయినా కానీ మరొక్కసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శౌరి వారి జీవితాన్ని గమనించినట్లయితే బాల్యం నుండి కూడా వారిది సవాళ్ళతో కూడుకున్న జీవితమే, ఆషామాషిగా సాగిన జీవితం కాదు. 10 సంవత్సరాల ప్రాయంలో ఉన్నతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ 10 సంవత్సరాల ప్రాయంలో తండ్రి మరణించాడు. యుద్ధములో అన్నదమ్ములందరూ కూడా బంధించబడ్డారు. ఉన్న పెద్ద కోట శిథిలం చేయబడి నాశనం చేయబడింది. అప్పుడు దాకా ఉన్న స్టేటస్, పరపతి అంతా కోల్పోయారు. ఒక సామాన్యమైన విద్యార్థిగా మిగిలిపోయాడు. కానీ పట్టు విడవలేదు. శౌరి వారి యొక్క ఆలోచన ఏంటి? ఎప్పటికైనా ఒకరోజు మరలా నేను కోల్పోయిందంతా తిరిగి పొందుకోవాలనుకున్నాడు. పరితపించాడు, శ్రమించాడు. విశ్వవిద్యాలయంలో అత్యంత ఉన్నతమైన చదువులు చదివాడు. మహాజ్ఞానిగా, విజ్ఞానిగా ఎదిగాడు. తన ఆశయాలు వేరే విధంగా ఉన్నాయి.
తను కోల్పోయిన జీవితాన్ని ఒక యుద్ధ వీరుడిగా తిరిగి తన తండ్రి ఇచ్చిన ఆ వారసత్వం తిరిగి నిలపాలనుకున్నాడు. ఆయన ఆశలన్నీ ఈ విధంగా ఉన్నాయి. కానీ దేవుని ప్రణాళిక మరొక విధంగా ఉంది. ఆయన అనుకున్న విధముగా యుద్ధ వీరుడు అయ్యాడు. ఎలాంటి యుద్ధ వీరుడు? ఈసారి ఆయన స్పెయిన్ దేశం మీద పోరాటానికి కాదు యుద్ధ వీరుడు, ఆత్మల రక్షణ కొరకు సాతానుతో పోరాడే యుద్ధ వీరుడయ్యాడు. సాతానుతో యుద్ధాన్ని కొనసాగించే యుద్ధ వీరుడిగా మార్చబడ్డాడు. ఈ యుద్ధ వీరుడిగా మారటానికి ఎన్ని గాయాలు పొందుకున్నాడు, ఎన్ని మానసిక ఒత్తిళ్లు, ఎన్ని మానసిక వేదనలు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. తను చక్కగా పవిత్రమైన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సేవించాలనుకున్నాడు. కానీ ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి రావాల్సి వచ్చింది. వచ్చే ప్రయాణమైన సాఫీగా సాగిందా? ప్రయాణం అంతా కూడా కష్టాలతో సాగింది. అలవాటు లేని ప్రయాణం, అలవాటు లేని వాతావరణం. ఒక్కసారిగా రోగం పాలయ్యాడు. తిరిగి ఈ భూమి మీద అడుగు పెడతాడో లేదో కూడా తెలియదు. సముద్రంలోనే కన్ను మోస్తాడేమో అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక వేరే విధంగా ఉంది. ప్రభు చెప్పాడు కదా, ఏమన్నాడు? ఒక తల వెంట్రుక కూడా ఓడనేకుండా ఉంచుతానన్నాడు. అన్న విధంగానే ప్రభువు శబరి వారిని ఆ శ్రమ నుంచి తీసుకొని వచ్చి భారతదేశపు ఈ భూమి మీద అడుగు పెట్టించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక సవాళ్ళు. దేశం కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, భాష కాని భాష, సాంప్రదాయము కాదు, ఆహారపు అలవాట్లు ఇవి కాదు. వీటన్నిటిని అలవాటు చేసుకోవాలి, భాష నేర్చుకోవాలి, ఈ సాంప్రదాయానికి అలవాటు పడాలి, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇవన్నీ ఆషామాషిగా జరిగేవి కాదు. కొత్త భాష నేర్చుకోవటము, కొత్త సాంప్రదాయాలు నేర్చుకోవటము, ఈ జనంలో ఇమిడిపోవటము, వారికి అర్థమయ్యే విధంగా దేవుని బోధించడము, దేవుని వాక్యాన్ని వారి మధ్యకు తీసుకొని వెళ్ళటము, వారందరినీ కూడా దేవుని వైపు మరలించడము, ఎన్నో సవాళ్ళు. అంతటితో ఆగిపోయాడా? జపాన్ దేశం వెళ్ళాడు. అక్కడ తీవ్రమైన వ్యతిరేకతను పొందుకున్నాడు. అక్కడ కూడా అవమానించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. అయినా కానీ దేవుని వాక్యాన్ని బోధించాడు. తిరిగి మళ్ళీ చైనా దేశం వెళ్ళాలనుకున్నాడు. కానీ మరలా సముద్ర మార్గంలో జబ్బున పడి మరణించారు. అవునా? ఎక్కడైనా వారి జీవితము సాఫీగా వెళ్ళిందా? అంతా కూడా శ్రమలతో కూడుకున్న జీవితము, హింసలతో కూడుకున్న జీవితము, అవమానాలతో కూడుకున్న జీవితము. ఏనాడైనా కానీ నాకు ఇది ఇబ్బందిగా ఉందని ప్రభుని విడనాడా? వీరు ఇన్ని అద్భుతాలు చేయగలిగారంటే, క్రీస్తుకు సాక్షిగా నిలవగలిగారంటే, హీ క్యారీడ్ లెగసీ ఆఫ్ క్రైస్ట్. దేవుడు ఆయనకు వారసత్వంగా ఇచ్చిన ఆ మార్గాన్ని భుజాన వేసుకొని మోసాడు. ఆ మార్గానికి సాక్షిగా నిలిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శౌరి వారనే కాదు, మన పునీతుల జీవితాలను గమనించినట్లయితే మనకు ఇంగ్లీష్లో ఒక ఇడియం, ఒక మాట ఉంటుంది, నో పెయిన్ నో గెయిన్. కష్టము లేకుండా ఏది రాదు, ఏ పని కూడా జరగదు. తల్లి పురిటి నొప్పులు భరించకపోతే ఈ లోకానికి ఒక కొత్త జీవితము రాదు. రాయి శిల ఉలి దెబ్బలు తినకపోతే అందమైన శిల్పము రాదు. నో పెయిన్ నో గెయిన్. నువ్వు శ్రమ పడకుండా, కష్టపడకుండా, నీ బాధలను ఎదుర్కోకుండా ఒక గొప్ప జీవితాన్ని జీవించాలంటే జీవించలేవు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు మనందరికీ కూడా ఒక లెగసీ ఇచ్చాడు. ప్రభు మనందరికీ కూడా ఒక వారసత్వపు మార్గాన్ని ఇచ్చాడు. అది సత్యమైన మార్గము, నీతివంతమైన మార్గము, నిత్య జీవాన్నిచ్చే మార్గము. శౌరి వారు తెలుసుకున్నదే, నేను గొప్ప వీరుడిని కావాలనుకుంటున్నాను, మంచి పదవిలో ఉండాలనుకుంటున్నాను, మంచి స్థాయిలో ఉండాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే. కానీ అసలైంది ఏంటి? ఈ అన్ని పొందుకున్న ఆత్మను కోల్పోతే లాభం ఏంటి? మత్తయి సువార్త 16:24 మనం చూస్తూ ఉంటాం. నా ఆత్మను కోల్పోతే లాభం ఏంటి? మరి ఆత్మను కోల్పోకుండా నిజమైన నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్తలను చూస్తూ ఉంటాం. 16వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 24వ వచనం చదవండి ఒకసారి. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను త్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. ఎలా అనుసరింపాలంట? ఎలా? సిలువను తీసుకొని. సిలువ అంటేనే ప్రభు యొక్క
హింసలు, ఆ పడిన శ్రమలు, ఆయన కష్టాలు మనకు గుర్తు వస్తాయి. ప్రభు అదే అంటున్నాడు, నిజముగా నన్ను అనుసరింపగోరువాడు నాకు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి? సిలువను తీసుకొని, ఎవరి సిలువను? ప్రభు సిలువనా? ప్రభు చాలా క్లారిటీగా చెప్పాడు, నన్ను అనుసరింపగోరువాడు తను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని, అంటే నీ సిలువను వెతుకోవాలి. నీ జీవితంలో వచ్చే ఈ వేద హింసలు కావచ్చు, శోధనలు కావచ్చు, వీటిని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే నీ సిలువను నువ్వు మోసుకొని రావాల్సిందే. ఎందుకయ్యా అంటే నీవు నిజముగా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, క్రీస్తుని మార్గంలో ఉండాలంటే తప్పక ఈ హింసలకు ఎదురు వెళ్ళవలసిందే. తిమోతి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. తిమోతి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపవలసిన వారు అందరూ హింసింపబడుదురు. చదవండి ఒకసారి 2వ తిమోతి అమ్మా 2వ తిమోతి 3:12. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారు హింసింపబడుదురు. అందరూ హింసింపబడుదురు. ప్రతి ఒక్కరు కూడా ఈ శోధనలు, ఈ శ్రమలు ఎదుర్కోవాల్సిందే. శౌరి వారు ఎదుర్కొన్నారు, పౌలు గారు అయితే ఇంకా ఎక్కువగా ఎదుర్కొన్నారు. పునీత చిన్నప్ప గారు పౌలు గారి జీవితాన్ని గమనించినట్లయితే ఆయన తన బాధలను ఒక లిస్టే చెబుతాడు. కొరింథీయులకు రాసిన లేఖలో 2వ లేఖలో మనం చూస్తే అక్కడ ఆయన పడిన శ్రమలను అనేకంగా వివరిస్తూ ఉంటాడు. 2వ కొరింథీ రాసిన లేఖ 11వ అధ్యాయం 23 నుంచి చదవండి ఒకసారి. 2వ కొరింథీ, వారు క్రీస్తు సేవకుల, నేను పిచ్చివాని వలె మాట్లాడినా నేను వారికంటే అధికుడనగు సేవకుడను. నేను వారికంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి వారికంటే ఎక్కువ మారులు నేను చెరయుంటిని. వారికంటే ఎక్కువ మారులు చెరయందు ఉంటిని. ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని. ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించుతని. 3 మార్లు రోమీల కొరడా దెబ్బలు అనుభవించుతని. 1 మారు రాళ్లతో కొట్టబడితని. 3 మార్లు ఓడ పగిలిన ప్రమాదంలో చిక్కుకొని ఉంటని. 1 మారు రాత్రియు పగలు నీటిలో గడిపితని. నా పెక్కు ప్రయాణంలో వరద బాధలకు, దొంగల వలన ఆపదలకును, తోడి యూదులను అన్యులకును కలిగించిన అపాయములకును గురి అయితేని. నగరములోని ఆపదలకు, అడవులలోని ఆపదలకు, సముద్రముల మీద ఆపదలకు, ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకు లోనైతేని. ఎన్ని శ్రమలను పడ్డాడో పౌలు గారు వివరిస్తూ ఉంటారు. ఇన్ని శ్రమలను ఎదుర్కొని సాక్షిగా ఉన్నాడు కాబట్టే ప్రభు ఏమన్నాడు, ఇది మీరు నాకు సాక్షులుగా ఉండవలసిన సమయము. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు బి ఎ విట్నెస్ ఫర్ ద క్రైస్ట్. దేవునికి సాక్షిగా ఉండవలసిన సమయము. ఇవన్నీ పౌలు గారు అధిగమించారు కాబట్టే వీరు గొప్ప పునీతులుగా ఎంచబడ్డారు. అయితే ప్రియ సహోదరులు, ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు ఎదుర్కోవటము ఎందుకండి? ఇన్ని శ్రమలు ఎదుర్కోవాలంటే అంతగా ఈజీనా, అంత సులువుగా ఉంటుందా అంటే పౌలు గారు చెప్పిన మాట కొరింథీయులకు రాసిన 2వ లేఖలోనే 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ లేఖలోనే 12వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తూ ఉంటాం. క్రీస్తు కొరకై బలహీనతలను, అవమానములను, కష్టములను, హింసలను, బాధలను నాకు తృప్తినే కలిగించును. ఏం కలిగిస్తాయి అంట? క్రీస్తు కొరకు ఈ బాధలు, శ్రమలు తృప్తినే కలిగిస్తాయి. ఇంతవరకు స్టేట్మెంటు కొద్దిగా వివిడిగా ఉంటుంది. ఇన్ని శ్రమలు పడితే, ఇన్ని బాధలు పడితే తృప్తి కలగటం ఏంటి, బాధ కలగాలి. కానీ తర్వాత అంటారు పౌలు గారు, ఏమంటారు? ఎందుకనగా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే
బలవంతుడును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. నేను శోధించబడేటప్పుడు ఆ శోధనలు ఎదుర్కొనే స్థితి నా దగ్గర లేదు, శక్తి నా దగ్గర లేదు. అప్పుడు వాటిని అధిగమించటానికి, ఆ శోధన నుంచి బయటికి రావటానికి, ఆ కష్టతరమైన మార్గాన్ని దాటటానికి నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఇస్తాడు. ఇప్పటి వరకు నా శక్తి మీద ఉన్నా, కానీ ఎప్పుడైతే నేను శోధించబడుతూ ఉన్నానో, ఆ శ్రమను, హింసను అధిగమించాలని దృఢ సంకల్పంతో, నిశ్చయంతో ఉన్నానో, అప్పుడు నేను పొందుకునే శక్తి నా శక్తి కాదు, అది ఆయన శక్తి. ఆయన శక్తి నాలో ఉండి పనిచేస్తుంది. కాబట్టి అప్పుడు నేను నా శరీర బలము కన్నా మానసికంగా ఎక్కువగా బలముగా ఉంటాను, ఆధ్యాత్మికంగా బలపరచబడతాను. అప్పుడు నేను ఇంకా ఎక్కువగా బలవంతుడై వాటిని అధిగమిస్తాను అని చెబుతూ ఉన్నాడు. శౌరి వారు కానీ, పునీతులు కానీ, వారందరూ పొందుకునేది ఈ శక్తినే. క్రీస్తుకు సాక్షులుగా ఉన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరు ఎప్పుడేమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో పవిత్రాత్మ దేవుని వరము ద్వారా నేను నడిపిస్తాను. నువ్వు సాక్షిగా ఉండి చాలు. ఎలా నడిపించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా శోధన అధిగమించాలో నేను చూస్తాను. అది నా శక్తి నిన్ను వెన్నంటి ఉంటుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మరి శౌరి వారు కానీ, పునీతులు కానీ, వారు తమ శక్తి యందు కాక క్రీస్తుని శక్తి యందు ముందుకు వెళ్ళారు, ఈ శోధనను అధిగమించారు. ఎందుకని వీరందరూ కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? ఈరోజు మనం ఎందుకని ఆ మార్గాన్ని ఎంచుకోవాలి? వారు శ్రమ పడ్డారు కదండి. క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డారు, పునీతులు శ్రమ పడ్డారు. ఇప్పుడు మన విశ్వాసంలో ఉన్న మనకెందుకయ్యా అంటే, వారు శ్రమ పడినా, పౌలు శ్రమ పడినా, పేతురు శ్రమ పడినా, శౌరి వారు శ్రమ పడినా, వారందరూ శ్రమ పడిన దేనికోసము? రక్షణ కొరకు. రక్షణ కొరకు. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు కొరకు ఎందుకు శ్రమించాలి, ఆయన కొరకు ఎందుకు శ్రమ అనుభవించాలి, ఆయన కొరకు ఎందుకు సాక్షిగా ఉండాలి అంటే దానికి సమాధానంగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన యందు తప్ప మరొకని యందు రక్షణ లేదు. ఏలయనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రక్షణనిచ్చే నామము, రక్షణనిచ్చే మార్గము ఆయన యందు ఉంది. కాబట్టి ఆయన మార్గంలో ఉంటే ఆ రక్షణలో నేను ఉన్నట్లే. ఆ రక్షణ మార్గాన్ని అవలంబించాలంటే, ఆ రక్షణ మార్గానికి సాక్షిగా ఉండాలంటే, ఆ రక్షణ మార్గాన్ని మోయాలంటే శోధన తప్పదు, శ్రమ తప్పదు, అవమానం తప్పదు. వాటిలో అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, వేద హింసలు ఆ రోజున ఉన్నాయండి. ఈ రోజున మాకేం పని? చక్కగా ముట్లూరు పెద్ద విచారణ, ట్రెడిషనల్ విచారణ. అవునా? ఎక్కువ మంది మా ఊర్లో మేమందరం కూడా క్రైస్తవులమే. ఊర్లో ఎక్కువ మంది క్రైస్తవులమే. మాకేం ఇబ్బంది? మేమెందుకు శ్రమ పడాలి? అవునా కదా? అవునా కదా? మనం ఎందుకు శ్రమ పడాలి? ఆ రోజు శౌరి వారు అంటే ఆ రోజు క్రైస్తవత్వం ఎక్కువగా లేదు కాబట్టి శ్రమ పడ్డారు. ఈరోజు మాకేం పని? చక్కగా మరిదల సభ్యులు ఉన్నారు, ప్రార్థన చేస్తుంటారు అందరి కోసం. అమ్మగారులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఫాదర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. మేము కూడా దివ్య పూజా బల్లో పాల్గొంటున్నాం. మాకేం శోధనలు, మాకేం శ్రమలు, మేమేం ఎదుర్కోవాలి? ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్వాసపు లోతుల్లోకి వెళితే ఆనాడు వేదహింసలన్నీ కూడా శరీరపరముగా ఉన్నాయి. అవునా? వేదహింసలను కూడా ఎలా? నువ్వు కనుక క్రీస్తుని విడవకపోతే తీసుకెళ్ళి సింహాలకు వేస్తాము, లేకపోతే కాల్చి చంపుతాము, చిత్రహింసలు పెట్టి చంపుతాము. ఆ రోజు హింసలు, శోధనలు ఇవన్నీ కూడా బయట నుండి వచ్చినవే. ఆ రోజు హింసలు, శోధనలు ఇవన్నీ కూడా బయట నుండి వచ్చినవే. ఈరోజు నువ్వు పొందుకోవలసిన హింస, నువ్వు పొందుకోవలసిన శ్రమ బయట నుండి కాదు. ఇది ఈరోజు నువ్వు పొందుకునే హింస, శోధన ఎక్కడి నుంచి? నీలో నుండే. టుడే యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు నీతోనే పోరాడాలి.
నిజమైన క్రీస్తుని మార్గాన్ని అవలంబించాలంటే, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలంటే ఈరోజు నువ్వు పోరాడవలసింది బయట శత్రువుతో కాదు, నీలో ఉన్న అపవాదితో పోరాడాలి, నీలో ఉన్న కోరికలతో పోరాడాలి, నీలో ఉన్న శోధనలతో పోరాడాలి, నీలో ఉన్న అనేక రకాల ఆశలతో పోరాడాలి. ఈరోజు నువ్వు పొందుకునే శ్రమలు అవే. చక్కగా ఇక్కడ ఉన్నామండి, ఇప్పుడు కొన్ని శ్రమలు ఉన్నాయి, వేదహింసలు ఉన్నాయి. మణిపూర్లో జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరం మణిపూర్లో జరిగిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. లేకపోతే జార్ఖండ్లో ఫాదర్ స్టాన్ స్వామి 80 సంవత్సరాల గురువును అరెస్ట్ చేసి కనీసం తాగటానికి ఒక స్ట్రా కూడా ఇవ్వకుండా హింసించి ఆయన జైల్లోనే మరణించే ఆ సంఘటన చూస్తూ ఉన్నాయి. అక్కడక్కడే ఉన్నాయి, మన దాకా ఇంకా రాలా, దక్షిణానికి ఇంకా ఆ శ్రమలు రాలా. కానీ అవి రాలేదు కదా అనుకుంటూ ఉన్నావేమో. నిజంగా క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే, క్రీస్తు మార్గాన్ని అవలంబించాలంటే, ప్రభు చెప్పిన మార్గంలో ఉండాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, టుడే యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు నీతోనే పోరాడాలి, బయట వ్యక్తులతో కాదు, బయట శక్తులతో కాదు, నీలో ఉన్న వాటితోనే పోరాడాలి. నీలో ఉన్నవేంటి? దేవుని వద్దకు వెళ్ళాలి, ఆదివారం పూజా సమయం అవుతున్నది, లేకపోతే ఒక్కొక్కసారి పునీతుల పండుగ వస్తుంది, సాయంత్రం 6 గంటలకు పూజ, 7 గంటలకి గుప్పిడంత మనుషులు సీరియల్ వచ్చింది. అవునా? ఇప్పుడు పూజకు వెళ్ళాలా, సీరియల్ దగ్గర కూర్చోవాలా? ఇది ఒక హింసే. వెళితే ఈరోజు ఏం జరిగిందో, లేకపోతే వంటలక్క ప్రోగ్రాం వచ్చింది, కార్తీక దీపం వచ్చింది, అక్కడ దీపం ఆరిపేసి వచ్చి ఇక్కడ ఆత్మీయ దీపం వెలిగించుకోవాలా, లేక అక్కడే ఉండి టీవీ దీపాన్ని వెలిగించాలా? ఇది ఒక హింసే. వెళితే ఏమైద్దో, ఈరోజు భాగం ఏమైద్దో, ఆమెను పెళ్లి చేసుకుంటాడో లేదో, ఆమె ఇంట్లోంచి బయటికి పంపించిద్దేమో, ఇది ఒక వేదన. అవునా? సమయం అవుతూ ఉన్నది, ఫేస్బుక్లో ఉంటూ ఉన్నాం, రీళ్ళు తిప్పి 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 చేతిలో ఏలు మీద రేఖలు అరిగిపోతూ ఉంటాయి, చేతి మీద రేఖలు అరిగిపోతూ ఉంటాయి. సమయము తెలియదు. ఈలోపు బెల్లి కొడతారు, ఉపదేశ గారు పూజలు చదవడం ప్రారంభిస్తారు, ఇంకా స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, గబగబ రెడీ అవ్వాలి, వెళ్ళాలి. ఇదొక హింసే. ఇదొక అలనాడు వారు బయట నుంచి వేదహింసలు పొందుకున్నారు, కానీ ఈరోజు నువ్వు అంతకంటే ఎక్కువ పొందుకోవాలి. నీలో ఉన్న అపవాదితో పోరాడాలి. ఆదిమ సంఘాలలో అపవాది బయట నుంచి పోరాటం చేశాడు. ఈ రోజున ఇప్పుడు ఈ సమయంలో అపవాది నీలో ఉండే పోరాడుతూ ఉన్నాడు, నీలో ఉండే నీ మీద దాడి చేస్తూ ఉన్నాడు, నీలో ఉన్న క్రీస్తును బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పోరాటంలో ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎవరి వైపు నిలుస్తావు, ఎవరికి సాక్షిగా నిలుస్తావు? ఆత్మీయ దీపం కొరకు దేవుని సన్నిధికి వస్తావా? ఇంట్లో ఉన్న దీపం వెలిగించడానికి టీవీ దీపం కొరకు అక్కడే ఉండి ఆ శోధనలో ఉండిపోయి క్రీస్తుని నీ నుంచి బయటికి గంటి వేసుకుంటావా? ఎవరికి సాక్షిగా ఉండాలనుకుంటున్నావు? దేవునికా? ప్రభు అంటూ ఉన్నాడు, మీరు దేవుని ఆత్మకు ఆలయమని మీకు తెలియదు అంటున్నాడు. ఆ మాటకు కట్టుబడి నీ సిలువను ఎత్తుకొని నువ్వు ఈలోక ఆశలు, ఈలోక శోధనలు, ఈ రోజున మనను బయటికి తీసుకొని రావటానికి, దేవుని నుంచి దూరంగా తీసుకొని వెళ్ళటానికి అనేక శోధనలు ఉన్నాయి, అనేక శ్రమలు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవటానికి, ఆ హింసల నుంచి బయటపడటానికి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, దేవునికి దూరం చేయడానికి అనుమానాలు అవమానాలు కావచ్చు, త్రాగుడు వ్యసనాలు కావచ్చు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుని వ్యామోహం కావచ్చు, జోదము కావచ్చు, సెల్ ఫోన్లు. చాలామంది యువకులు సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. లేచనం కాడి నుంచి అదే చూస్తూ బానిసలైపోతున్నారు. ఇటువంటి వ్యసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు నువ్వు పొందుకుంటున్న హింసలే దేవునికి దూరం చేయటానికి. వీటిని ఎదుర్కొని దేవునికి సాక్షిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ నువ్వు బలహీనపడుతూ ఉంటే, ప్రభువా నేను ఎప్పుడు బలహీనుడు, అప్పుడు నేను బలవంతుడును. పౌలును బలపరిచిన రీతిన, శౌరు వారిని బలపరిచిన రీతిన, నీ విశ్వాసులను, నీ పునీతులను బలపరిచిన రీతిన నన్ను కూడా బలపరచమని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణం. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణం. ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతసముతో, మన్నించి ఆశీర్వదించు సంతసముతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. ప్రీతితో చేకుని పుణ్య జీవ భాగ్యమీవు మహిమాన్విత నిత్యము మనుగదవాలి. ప్రీతితో చేకొని పుణ్య జీవ భాగ్యమి మహిమాన్విత మనుజాలి ముక్తి ప్రదాత. సదా నిన్ను స్తుతింతు సర్వము సమర్పింతు. సదా నిన్ను స్తుతింతు సర్వము సమర్పి. కరుణించు కరుణామూర్తివై కలకాలం. కరుణించు కరుణామూర్తివై కలకాలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, మనమందరము కలిసి అర్పిస్తున్న ఈ అప్పద్రాక్షరస బలి ప్రభువైన దేవునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు వారి నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును నీకు అర్పించుటలో ఆనందమును కనబరిచిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపము. ఆత్మల రక్షణమును ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు అతడు ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధలకు సాక్షులముగా జీవించుచు మా సహోదరి సహోదరులతో పాటు నీకు మరింత దగ్గర కాగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి
కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత ఫ్రాన్సిస్ షెవరి వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధనల వలన విశ్వాసముల పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలగజేయుచున్నావు. కావున దోతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా.
ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తుని మరణమున ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు నిశరీర రక్తముల యందు పాలివారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా చిన్నాపతిని బాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ముఖ్యముగా ఈ నవదిన ప్రార్థనలో భాగంగా 4వ రోజు కొనియాడుతున్నటువంటి కుటుంబాలు మార్నేని, గుంటుపల్లి, నీల, ఎర్రంశెట్టి మర్యాదల సభ్యుల కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని పునీత శౌరి వారి పేరిట పూజ. క్రీస్తువుల యొక్క సహాయమాత మర్యాదల సభ్యుల కుటుంబాలను, వారి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలని పునీత శౌరి వారి పేరిట పూజ. గుండ్లపల్లి బాలశౌరి రాజు, ఇందిరా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను దేవుడు దీవించాలని శౌరి వారి పేరిట పూజ. సికింద్రాబాద్ వాస్తవ్యులు మందగిరి శౌరి బాల కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు గాను పునీత శౌరి వారి గారి పేరిట పూజ. ఏలిక హృదయ రాణి కుటుంబమునకు తలంచిన తలంపులు నెరవేరినట్లు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పునీత శౌరి వారి పేరిట పూజ. గడ్డం రుద్దు స్వామి శాంత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు పునీత శౌరి వారి పేరిట పూజ. కొచ్చర్ల శ్రీవయ్య దేవమణి కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు పునీత శౌరి వారి పేరిట పూజ. వల్లభనేని శౌరీలు మేరీ దుర్గ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు పునీత శౌరి వారి పేరిట పూజ. ఉత్థానమగుదముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు వసగిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించుడు ప్రభువు. సత్యమైన మార్గమునకు సాక్షులుగా ఉండమని పలికిన ప్రభువితడే. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. పునీత శౌరివారి మహోత్సవ సందర్భంగా గుంటూరు వారి చందా వివరములు. గోవిందు మరీదాసు గారు 1000 రూపాయలు, యనమల తోమాసరాజు గారు 2500 రూపాయలు, సంగా పాపారావు గారు 2000 రూపాయలు, ఎల్ఎస్ గారు 100 రూపాయలు, కొచ్చెర్ల బాలశౌర్యులు గారి కుమారుడు మరీదాసు గారు 1000 రూపాయలు,
వై మార్గరెటి మరియు వారి కుటుంబం వారు 1116 రూపాయలు. కె లూర్దయ్య నల్లజెరువు గారు 3000 రూపాయలు. జి హృదయరాణి గారు 1101 రూపాయి. గోవింద్ శౌరిరాజు గారు 500 రూపాయలు. కొచ్చెర్ల క్రాంతి కుమార్ గారు 1116 రూపాయలు. గుడివాడ కుమారి గారు 500 రూపాయలు. నెలిబండ్ల హరిప్రసాద్ గారు 1500 రూపాయలు. దేవనబోయిన రాజు గారు మరియు వారి కుటుంబం వారు 2000 రూపాయలు. ఎంజి సుందర్రావు గారు 7000 రూపాయలు. గోవింద్ కిషోర్ గారు 3116 రూపాయలు. జి రాజు గారు 2000 రూపాయలు. గుంటుపల్లి శవరయ్య గారు 1500 రూపాయలు. గోవింద్ అంతోని స్వామి గారు 2500 రూపాయలు. ములగా కిషోర్ బాబు గారు 1000 రూపాయలు. వై కోటేశ్వరరావు గారు 500 రూపాయలు. గోవింద్ ఎన్నయ్య గారి భార్య అంతోనమ్మ గారు 5000 రూపాయలు. కావటి నాగయ్య మాస్టర్ గారు 2000 రూపాయలు. యనుమల తోమాసయ్య గారి కుటుంబం 5000 రూపాయలు. కొచ్చెర్ల శివరాయలు గారు 2000 రూపాయలు. వల్లంశెట్టి వెంకటస్వామి గారు 558 రూపాయలు. గోవిందు దుర్గమ్మ గారు 558 రూపాయలు. కమతం పాతిమామేరి గారు 600 రూపాయలు. లూర్దు స్వామి గారు 1000 రూపాయలు. అల్లం సురేష్ గారు 1000 రూపాయలు. కొచ్చెర్ల బాలస్వామి గారు 1000 రూపాయలు. కటారు శౌరిరాజు గారు 1000 రూపాయలు. అల్లం మోయిజ్ గారు 500 రూపాయలు. కొచ్చెర్ల నిర్మల గారు 500 రూపాయలు. గ్రంథే అబ్రహాం లింకన్ గారు 1000 రూపాయలు. మందగిరి అంతోని గారు 900 రూపాయలు. మంచాల వెంకటేశ్వరరావు గారు 1000 రూపాయలు. జి తారా గారు 1000 రూపాయలు. వి రమేష్ బాబు గారు 1000 రూపాయలు. పెదంటి నరేంద్ర గారు 500 రూపాయలు. గోవింద్ వెళాంగ్నీరాజు గారు 1500 రూపాయలు. మార్నేని బత్తిరాజు గారు 500 రూపాయలు. లింగంశెట్టి శ్రీనివాసరావు గారు 500 రూపాయలు. గ్రంథే ప్రకాశరావు గారు 1000 రూపాయలు. కొచ్చెర్ల శౌరిరాజు గారు 2000 రూపాయలు. బి రవిహింద్రరావు గారు 200 రూపాయలు. మక్కిల వెంకటేశ్వర్లు గారు 500 రూపాయలు. జూజిగిరి ఆరోగ్య గారు 1116 రూపాయలు. జూజిగిరి మాజీ ప్రెసిడెంట్ మరీదాస్ గారు 1000 రూపాయలు. నిర్మల భారతి గారు 500 రూపాయలు. గోవింద్ ఆనంద్ కుమార్ గారు 1220 రూపాయలు. కొచ్చెర్ల నాగరాజు గారు 500 రూపాయలు. కె చిన్నిబాబు గారు 1000 రూపాయలు. వై జోసఫ్ రాజు గారు 500 రూపాయలు. అల్లం శౌరిరాజు గారు 1000 రూపాయలు. పునీత శౌరివారి మహోత్సవ సందర్భంగా ముట్లూరు పడమటి వీధి వారి చందా వివరములు. సంగా తోమాసయ్య గారి కుమారుడు రాజు గారు 616 రూపాయలు. సంగా మేరీ శ్రీలక్ష్మి గారు 516 రూపాయలు. సంగా బాల తోమాస్ 516 రూపాయలు. నెల్లిబండ్ల ప్రభాకరరావు గారి భార్య రాణి గారు 1100 రూపాయలు. గోవింద్ అంతోని ప్రసాద్ గారు 1100 రూపాయలు. కటారు తోమాసయ్య గారు 700 రూపాయలు. గోవింద్ కమిషన్ జోజీ గారు 1002 రూపాయలు. కొచ్చెర్ల అనిల్ గారు 1000 రూపాయలు. కటారు చిన్నారావు గారు 700 రూపాయలు. చేతరాజుపల్లి ఉదయమేరి గారు 500 రూపాయలు. సెగ్గం సుబ్బమ్మ గారు 101 రూపాయి. మార్నేని ప్రకాశరావు గారు 2000 రూపాయలు. కొచ్చెర్ల నిర్మల మేరి గారు 500 రూపాయలు. తుంగా పాపారావు గారు 200 రూపాయలు. జోజిగిరి వరదరాజు గారు 700 రూపాయలు. పల్లా వెంకయ్య గారు 502 రూపాయలు. చేతరాజుపల్లి శ్రీనివాస్ గారు 500 రూపాయలు. సంగా రాయన్న గారు 1120 రూపాయలు. కొచ్చెర్ల రాజారావు గారు 500 రూపాయలు. గోవింద హృదయరాజు గారు 500 రూపాయలు. అల్లం సాంబయ్య గారు 500 రూపాయలు. గోవిందు తేరేజమ్మ గారు 2000 రూపాయలు. కొచ్చెర్ల మేరీ సునీత గారు 2000 రూపాయలు. సంగా పాపారావు గారు 501 రూపాయి. జూజిగిరి శవరయ్య గారు 1016 రూపాయలు. సలాది బాలస్వామి గారు 500 రూపాయలు. గ్రంథే మానస్ గారు 500 రూపాయలు. సలాది శౌరీల్ గారు 500 రూపాయలు. సలాది బాలస్వామి గారు 200 రూపాయలు. వేమన సాంబశివరావు గారు 200 రూపాయలు.
నల్లగుంట్ల మధుగారు 200 రూపాయలు, దాసరి విఘ్నాస్ మేరీ గారు 1116 రూపాయలు, గ్రంథే మేరీ గారు 500 రూపాయలు, పులి నాగరాజు గారు 200 రూపాయలు, రామశెట్టి శివరీల్ గారు 500 రూపాయలు, రామశెట్టి వెళాంగ్నీరాజు గారు 500 రూపాయలు, కుప్పాల సులేవరాజు గారు 700 రూపాయలు, అల్లం జగన్నాథం గారు 300 రూపాయలు, కూరపాటి గిరి గారు 500 రూపాయలు, కంగోను సులేవమ్మ గారు 1000 రూపాయలు, యనుమల అవినాష్ స్వరూప్ గారు 5000 రూపాయలు, కటారు సిమోనయ్య గారి కుమారుడు రాయన్న గారు 3000 రూపాయలు, నందిగం అంతోని స్వామి గారు 1100 రూపాయలు, తిరుమల శెట్టి రమణమ్మ గారు 500 రూపాయలు, గుంటుపల్లి వనచిన్నయ్య గారు 1000 రూపాయలు, గుంటుపల్లి సుందర్రావు గారు 500 రూపాయలు, కంగోను సుందర్రావు గారు 1000 రూపాయలు, కంగోను జ్ఞానయ్య గారు 600 రూపాయలు, పోస్కం జ్ఞానశివరీల్ గారు 1000 రూపాయలు, కొచ్చెర్ల మరియమత్యనయ్య గారు 1116 రూపాయలు, గోవింద్ జాన్ పాల్ కెనడీ గారు 10,000 రూపాయలు, వనమిరెడ్డి శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, బండి ఇన్యాసిమ్మ గారు 500 రూపాయలు, కొచ్చెల రవితేజ గారు 10,101 రూపాయి, సోమిశెట్టి శ్రీనివాసరావు గారు 10,101 రూపాయి, కంచెర్ల హైమారావు గారు 520 రూపాయలు, వట్టికోటి మహేశ్వరరావు గారు 500 రూపాయలు, రాచకొండ బ్రహ్మయ్య గారు 500 రూపాయలు, యనుమల రాణి గారు 500 రూపాయలు, కంగోన్ రాజు గారు 1000 రూపాయలు, మల్లెల అంకమరావు గారు 521 రూపాయి, దానబోయిన నాగేశ్వరరావు గారు 500 రూపాయలు, దానబోయిన శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, వట్టికూటి బాలస్వామి గారు 500 రూపాయలు, వట్టికూటి జ్ఞానశివరీల్ గారు 500 రూపాయలు, పోషకం బాలస్వామి గారు 200 రూపాయలు, టి సాంబశివరావు గారు 500 రూపాయలు, ఆర్ సుబ్బారావు గారు 200 రూపాయలు, మణికంఠ జనరల్ స్టోర్స్ వారు 516 రూపాయలు, శ్రీ మణికంఠ స్టూడియోస్ వారు 300 రూపాయలు, జయదేవ్ ల్యాబ్ వారు 501 రూపాయి, లేటు కొత్త వెంకటేశ్వరరావు గారి మ్యూజిక్ మాస్టర్ గారు 500 రూపాయలు, పి జైపాల్ గారు 500 రూపాయలు, కూరపాటి శేషగిరిరావు గారు 500 రూపాయలు, కె బాలకోటయ్య గారు 500 రూపాయలు, కూరపాటి ప్రసాదరావు గారు 500 రూపాయలు, మేకల గోపి గారు 300 రూపాయలు, ఓకూరి మంగాపతి గారు 1000 రూపాయలు, గుంటుపల్లి జ్ఞానశివరీల్ గారు 2000 రూపాయలు, కటారు లూతు స్వామి వారి కుటుంబం వారు 3000 రూపాయలు, కోటికం కిరణ్ గారు 500 రూపాయలు. ఈరోజు ఇచ్చిన చందాలు రేపు చదవబడతాయి. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన పునీత శౌరి వారి భక్తులారా, మరి నిన్నటి రోజున వాతావరణం, మరి ఈ రోజున వాతావరణం, భగవంతుడు ప్రత్యేకంగా రైతులను ఆశీర్వదిస్తూ ఉన్నందులకు, ముఖ్యంగా ఈ యొక్క పండుగ ఘనంగా వైభవంగా జరగటానికి శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయము ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉన్నందులకు, మన గ్రామాన్ని దీవిస్తూ ఉన్నందులకు ఆ దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రియమైన శౌరి వారి భక్తులారా, ఈ రోజున వాక్యోపదేశాన్ని అందించటానికి మన మధ్యకు విచేసినటువంటి గురువులు దివ్యబలి పూజను సమర్పించి చక్కని వాక్యోపదేశాన్ని అందించి ఉన్నారు. అదేవిధంగా గోవాలో జరిగినటువంటి జ్ఞానవడకం గురించి, ప్రత్యేకంగా వారి అనుభవం గురించి చాలా చక్కగా వారు తెలియచేసి ఉన్నారు. కావున ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మన పొరుగు విచారణ ఎప్పుడు కూడా కాదనకుండా మనకు అందుబాటులో ఉంటూ ఎప్పుడూ సహాయపడుతూ ఉన్నటువంటి గురువులు, అదేవిధంగా మరి పాతరెడ్డి పాలెంలో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి గురువులు. కావున ప్రత్యేకంగా వారి కొరకు, వారి యొక్క విచారణ కొరకు మన యొక్క పూజాబలిలో
మరి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. భగవంతుడు వారిని వారి యొక్క సువార్త పరిచర్యను దీవించాలి అని. ప్రియమైనటువంటి శౌరి వారి భక్తులారా, ఈ రోజున కొనియాడినటువంటి కుటుంబాల వారు మార్నేని, గుంటుపల్లి, నీలా, ఎర్రంశెట్టి, మరియదల సభ్యుల కుటుంబాల వారు, ఈ రోజున కొనియాడినటువంటి కుటుంబాల వారు. అదేవిధంగా రాత్రి 9 గంటలకు 9:15 సాంస్కృతిక కార్యక్రమములు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతూ ఉన్నారు. కావున విచేసి చిన్నారి బిడ్డలందరినీ కూడా ప్రోత్సహించి అభినందించి వారిని దీవించాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. మరి నిద్రపోకుండా వారు 10:30-11 గంటల దాకా చిన్న బిడ్డలు మన కోసం ఉంటున్నారంటే భగవంతుడు ఎంతగానో వారిని దీవించాలని కోరుకుందాం. వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు చేస్తూ ఉన్నటువంటి ఈ సంతోషంలో వారందరూ కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు, చిన్నారి బిడ్డలు సైతం. కావున భగవంతుడు వారికి మంచి భవిష్యత్తును దయచేయాలని ప్రత్యేకంగా వారి కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి శౌరి వారి భక్తులారా, రేపటి రోజున కొనియాడబోతూ ఉన్నటువంటి కుటుంబాల వారు ఎలిక, గడ్డం, తెలిక, తిరుపతి, గువ్వల, సోమె, చట్టు కుటుంబాల వారు. ఈ కుటుంబాల వారు రేపటి రోజున సిద్ధపడి ఉండాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైన శౌరి వారి భక్తులారా, హృదయ మందిరం ముందు మరి ఎప్పటి నుండో ఈ టైల్స్ అనేటువంటిది మన యొక్క ప్రాంగణం వరకే వేయించాం. అదేవిధంగా హృదయ మందిరం ముందు కూడా వేయిస్తే బాగుంటుందని ఎంతోమంది సలహాలు ఇచ్చారు. చాలా మంచిది. అయితే దానికి అయ్యేటువంటి ఖర్చు దాదాపుగా 1,00,000 పైన అవుతుంది. దానికి అయ్యేటువంటి ఖర్చు 1,00,000 పైన అవుతుంది. మనకు వచ్చేటువంటి ఇన్కమ్ తక్కువ, అయ్యేటువంటి ఖర్చు ఎక్కువ. ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. అదేవిధంగా భగవంతుడు ప్రార్థన ఆలకించి శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారిని దీవించి మరి దాతలను ముందుకు పంపించడం జరిగింది. అందుకనే హృదయ మందిరం ముందు కూడా ఈ యొక్క టైల్స్ను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దానికి దాదాపుగా 1,30,000 రూపాయలు ఖర్చు అయింది. 1,30,000 రూపాయలు ఖర్చు అయింది. దానికి ఇచ్చినటువంటి దాతలు కంట పాపారావు శౌరీలు. మనందరికీ తెలుసు, వారు మరణించి ఉన్నారు. అయితే వారి మనవరాలు, లండన్లో ఉంటున్నటువంటి వారి మనవరాలు కంట విజయలక్ష్మి ప్రసన్న గారు 1,25,000 రూపాయలు హృదయ మందిరం ముందు టైల్స్ వేయటానికి వారు ఎంతగానో సహాయపడి ఉన్నారు. కావున వారిని, వారి కుటుంబాన్ని భగవంతుడు దీవించాలని, మరణించినటువంటి కంట పాపారావు శౌరీలు వారికి నిత్య విశ్రాంతిని ప్రభు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మనందరం కూడా ధన్యవాదాలను తెలియచేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్కరే 1,25,000 రూపాయలు దానికి మేము వేయిస్తామండి అని వారి మనవరాలు, వారి యొక్క నాయనమ్మ, తాత మీద ఉన్నటువంటి ప్రేమతోటి ముందుకు వచ్చి వారు సహకరించారు. కాబట్టి భగవంతుడు వారు చేసేటువంటి సేవలో, చేసేటువంటి ఉద్యోగములో తోడుగా ఉండాలని, వారి కుటుంబాన్ని దీవించాలని ప్రత్యేకంగా మనందరము వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి శౌరి వారి భక్తులారా, రేపటి రోజున మరేదల సభ్యులు, విశ్వాసులు, ఇంకా వీలున్నటువంటి వారు రేపు సాయంత్రం 4 గంటలకు దేవాలయ ప్రాంగణంలోనికి వచ్చినట్లయితే ఒక అరగంట సేపు కొంచెం దేవాలయ ప్రాంగణము, ముఖ్యంగా హృదయ మందిరం ముందు పరిచినటువంటి ఆ టైల్స్ మీద ఉన్నటువంటి ఇసుకను కొంచెం శుభ్రం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలుగా ఉన్నటువంటి, ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు సాయంత్రం విచేసి మరి సహాయపడాలని ప్రత్యేకంగా అర్థిస్తూ ఉన్నాను, ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి సహకరించాలని కోరుతూ ఉన్నాను. మరి ఈ రోజున చక్కని పూజాబలిని సమర్పించి వాక్యోపదేశాన్ని అందించినటువంటి గురువర్యులకు చిరు సన్మానాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫాదర్. మరి పాటలు పాడేటువంటి బృందం వారు, మన గాయక బృందం, పునీత శౌరి వారి గాయక బృందం ఉన్నటువంటి వాళ్ళు, పాటలు పాడుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. కొట్టండమ్మా, చూస్తూ ఉండబాకండి.
అదేవిధంగా చిన్న పొరపాటు, పడమటి బజారు వారు ఇచ్చినటువంటి మరి చందా వివరాలలో పోసెం బాలస్వామి వారు 200 రూపాయలు కాదు 2001 రూపాయి మరి దేవాలయానికి కానుకగా ఇచ్చి ఉన్నారు. దేవుడు వారి అందరినీ వారి కుటుంబాలు దీవించాలని కోరుతూ ఉన్నాను. పూజ అయిన తర్వాత మరి శౌరి వారి ముద్దు ఉంటుంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత శౌరి వారి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నవదిన ప్రార్థనలో మరి నన్ను గుర్తుపెట్టుకొని నా పాలక పునీత పుణ్యక్షేత్రంలో దివ్య పూజా బలిని సమర్పించడానికి నాకు అవకాశాన్ని, ఇంత గొప్పటి భాగ్యాన్ని ఇచ్చినందులకు మన విచారణ గురువులకు, మఠ కన్యలకు, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్నా రోజ్ మేరీ వారి జ్ఞాపకార్థం కన్నా ఆంధ్రయ్య కుమారుడు శౌర్యులు గారు మన దేవాలయానికి 516 రూపాయలు కానుకగా ఇచ్చిన్నారు. ప్రియమైన శౌరి వారి భక్తులారా, ఈ రోజున కీబోర్డు వాయించినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా మీ అందరికీ? బందనాథం మరీదాస్ గారు. వారు మనకు సహాయపడుతూ ఉన్నటువంటి గురువుల పవన్ ఫాదర్ గారి తండ్రి. మరి ఈ రోజున వారు ప్రత్యేకంగా మన మధ్యకు ఇచ్చేసి చాలా చక్కగా ఈ యొక్క సంగీతాన్ని అందించినందుకు గాను వారికి కూడా నిండు మనసుతో విచారణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆత్మను రక్షింపవలెను అనే ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ హృదయమును దహించి వేసెను. మేము ఈరోజు కొనియాడు పరమ రహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగుజాడలలో నడుచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఓ తండ్రి, మా తండ్రి ఫ్రాన్సిసు శౌరివార్, రావయ్య రావయ్య ఫ్రాన్సిసు శౌరివార్. ఓ తండ్రి, మా తండ్రి ఫ్రాన్సిసు శౌరివార్, రావయ్య రావయ్య ఫ్రాన్సిసు శౌరివార్. కష్టాల కడలిలో మునిగియున్నాము, కష్టాల కడలిలో మునిగియున్నాము. మా కొరకు ప్రార్థించు ఫ్రాన్సిసు శౌరివార్, మా కొరకు ప్రార్థించు ఫ్రాన్సిసు శౌరివార్. ఓ తండ్రి, మా తండ్రి ఫ్రాన్సిసు శౌరివార్, రావయ్య రావయ్య ఫ్రాన్సిసు శౌరివార్. రోగాల బారిన నలిగియున్నాము, రోగాల బారిన నలిగియున్నాము. మా కొరకు ప్రార్థించు ఫ్రాన్సిసు శౌరివార్, మా కొరకు ప్రార్థించు ఫ్రాన్సిసు శౌరివార్. ఓ తండ్రి, మా తండ్రి ఫ్రాన్సిసు శౌరివార్,
శబరివార కన్నీటి ధారలలో తడిచి ఉన్నాము, కన్నీటి ధారలతో తడిచి ఉన్నాము. మా కొరకు ప్రార్థించు ఫ్రాన్సిసు శబరివార్, మా కొరకు ప్రార్థించు ఫ్రాన్సిసు శబరివార్. ఓ తండ్రి మా తండ్రి ఫ్రాన్సిసు శబరివార్, రావయ్య రావయ్య ఫ్రాన్సిసు శబరివార. పరిశుద్ధ పరిశుద్ధ పరమ దివ్య పరమాదివ్య ప్రసాదమునకు సదా